తుని పిచ్చుక ఇంటిపైన సొరకాయ పంట. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక ఇల్లు కొంచెం పాతది. దాని చుట్టూ ఉన్న చిన్న స్థలంలో కూరగాయలు పండించడం తునికి అలవాటు. కాని ఈ మధ్య కాలంలో ఎండలెక్కువై ఆ స్థలంలో పంట సరిగ్గా పండడం లేదు. ఒకరోజు తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి పొలంలో పనిచేస్తూ ఉంటే చిచ్చుకాకి అక్కడికొచ్చింది. చిచ్చుకాకి నిట్టూర్చి, తుని, నీ పొలం చూడు, అస్సలు పంట లేదు. నా పొలం కూడా అంతే. ఈ ఎండలు మన వ్యవసాయాన్ని పాడు చేస్తున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇక చాక్లెట్లు కొనడానికి కూడా డబ్బులు మిగలవేమో. తుని పిచ్చుక ముఖం చిన్నబుచ్చుకొని, నిజమే చిచ్చు, నాకు కూడా నష్టం వస్తుంది. అయినా వ్యవసాయం చేయకపోతే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? మా బుజ్జికి శక్తి రావాలంటే చాక్లెట్లు కావాలి కదా. అమ్మా, ఈ ఎండకు పొలంలో పని చేయాలంటే చాలా కష్టం. నాకైతే ఈ పని అస్సలు నచ్చడం లేదు. శక్తి మొత్తం ఆవిరైపోతుంది. నాకు చాక్లెట్లు ఇస్తేనే శక్తి వస్తుంది, సొరకాయ తింటే కాదు. బుజ్జి, నీ తల్లి పడే కష్టం నీకు తెలియదు. వ్యవసాయం అంటే కష్టం ఉంటుంది, లేకపోతే తిండి ఎక్కడ దొరుకుతుంది? మా చిన్ను అయితే కష్టపడకుండానే తిండి తింటాడు. వాడు తిండిని గాలిలాగా తీసుకుంటాడు. తుని పిచ్చుక ఆలోచిస్తూ, ఏదో కొత్త ఆలోచన రావాలి. ఈ ఎండ నుండి పంటను ఎలా కాపాడాలి? చిచ్చు, నువ్వు కూడా ఆలోచించు. నేను ఆలోచించడమా? నేను ఆలోచిస్తే నా మెదడుకు శ్రమ ఎక్కువ. తుని, నువ్వు ఆలోచించు. నీకు తెలివి ఎక్కువ కదా. నేను గొడవలు పెట్టడానికి సమయం సరిపోతుంది. సరే, నా ఇల్లు పాతబడింది, పైకప్పు కూడా లీక్ అవుతుంది. ఈ సమస్యకి కూడా పరిష్కారం కావాలి. అదే రోజు సాయంత్రం తుని ఇంట్లో కూర్చునుండగా ఇల్లు పాతది కావడంతో ఇంటి పైకప్పు నుండి చిన్నపాటి నీరు లీక్ అవ్వడం చూసింది. తుని పిచ్చుక తనలో తాను, ఈ పాతిల్లు కూడా నాకొక సమస్యే. పాత ఇల్లు, ఎండ, నీళ్లు, ఈ సమస్యలన్నిటికీ ఏదో ఒక పరిష్కారం ఉండాలి. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా. తుని పైకప్పును చూస్తూ ఆలోచిస్తూ ఉండగా ఆమెకు అద్భుతమైన ఆలోచనొచ్చింది. తుని పిచ్చుక ఉత్సాహంగా బుజ్జిని కౌగిలించుకుంటూ, అమ్మా బుజ్జి, నాకొక గొప్ప ఆలోచనొచ్చింది. ఇక నుండి మనకు పంట నష్టం ఉండదు, ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. నా మెదడు పనిచేసింది, చిచ్చుకాకి కంటే ఎక్కువ పని చేసింది తెలుసా? అమ్మా, ఏంటో ఆలోచన? ఏదైనా తిండి గురించి అయితే నాకు చాలా ఇష్టం. చాక్లెట్ ఇస్తావా? ఇది తిండి గురించి కాదు, కూరగాయల గురించి. మనం మన ఇంటిపైన పంట వేద్దాం. కూరగాయలతో పాటు చాక్లెట్లు కూడా వస్తాయి. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, ఇంటిపైన? అదేలేమ్మా, ఇల్లు కూలిపోదా? సొరకాయల పరువుకు పడిపోతే మనం ఎక్కడుంటాము? కూలిపోదు, మనం పాదులు వేద్దాం. ముఖ్యంగా సొరకాయలు. సొరకాయల తీగలు ఇంటిపైకి పాకితే పంటకు ఎండ తగలదు, ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. కూలిపోకుండా ఉండడానికి బలమైన కర్రలు కడతాను. ఎంత తెలివైన ఆలోచన! ఈ సమస్యకు ఈ పరిష్కారం. బుజ్జి పిచ్చుక చప్పట్లు కొడుతూ, అవును, ఇది గొప్ప ఆలోచన. మనకు రోజు సొరకాయ కూర తినొచ్చు. పాత ఇల్లు కొత్త ఇల్లులా అవుతుంది. సొరకాయతో హల్వా కూడా చేస్తావా అమ్మా? తుని పిచ్చుక వెంటనే సొరకాయ విత్తనాలు, పాదులు వేయడానికని మట్టి తీసుకొనొచ్చి ఇంటిపై వ్యవసాయం మొదలుపెట్టింది. సొరకాయ తీగల కోసం ఇంటి చుట్టూ బలమైన కర్రలతో పాకలు ఏర్పాటు చేసింది. తుని ఇంటిపైన వ్యవసాయం మొదలుపెట్టిన సంగతి ఊర్లో అందరికీ తెలిసింది. చిచ్చుకాకి, చోటు చిలుక, లూసి పావురం, మహిగ్రద్ద, కుహుబాతు అందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. చిచ్చుకాకి నవ్వుతూ పొట్టపట్టుకుని, తుని, నీకు పిచ్చి పట్టిందా? ఇంటిపైన సొరకాయలు పండిస్తావా? నీ పాత ఇల్లు కూలిపోతుంది. నీ పాత ఇల్లు కొత్త ఇల్లుగా కాదు, చరిత్రగా మారుతుంది. ఏ కూరగాయలకు ఎంత స్థలం సరిపోతుందా? చిచ్చు, నువ్వు విమర్శలు చెయ్యకు. ఇది కొత్త ప్రయత్నం. విమర్శలు చేసేవాళ్ళు విజయాలు సాధించరు. నువ్వు నిద్రపోకుండా విమర్శలు చేయడం నేర్చుకున్నావు. తుని, చిచ్చు మాట వినద్దు. ఇది గొప్ప ఆలోచన. నీకు సొరకాయలు పండితే నాకు కూడా కొన్ని విత్తనాలు ఇవ్వు. నా పొలంలో కూడా ఎండ ఎక్కువ. నేను తునికి సాయం చేస్తాను. చిచ్చు, నువ్వు గొడవ పెట్టకు. సొరకాయ బరువుకు ఇల్లు కూలిపోకుండా మనం బలమైన కర్రలతో ఆధారమిద్దాము. తుని, పని మొదలుపెట్టు. నీకేమైనా కష్టం వస్తే నేను సాయం చేస్తాను. ఈ ఆలోచన విజయవంతమైతే మన గ్రామానికి గొప్ప పేరు వస్తుంది. ఇంటిపైన వ్యవసాయం అంటే విప్లవం. మహిగారు, తుని ఇంటిపై సొరకాయలకు ప్రకటన ఇవ్వాలి.
మన హోటల్లో సొరకాయ హల్వా ఫ్రీ అని చెబితే గ్రామం అంతా వస్తుంది. తుని పిచ్చుక తన స్నేహితుల సహాయంతో ఇంటిపైన పాదులు వేయడం, నీరు పోయడం మొదలుపెట్టింది. బుజ్జి పిచ్చుక ప్రతిరోజు పాదులను చూస్తూ సొరకాయలు ఎప్పుడొస్తాయా అని ఆశగా ఎదురు చూసేది. అమ్మా, ఈ సొరకాయ తిక్కలు ఇంత అల్లరి చేస్తున్నాయేంటి? ఇవి ఇల్లు మొత్తాన్ని చుట్టేస్తున్నాయి. అవి నిద్రపోకుండా రాత్రి పూట కూడా పని చేస్తున్నట్లున్నాయి. నేను వాటికి చాక్లెట్లు ఇస్తే త్వరగా పెరుగుతాయా అమ్మా? బుజ్జి, అవే తీగలు మనకు పంట ఇస్తాయి. నువ్వు వాటిని అల్లరి అనుకో. వాటికి సొరకాయలు పండించాలనే పట్టుదలుంది. వాటికి నీరు మట్టి ఇవ్వు, చాక్లెట్లు కాదు. చిచ్చుకాకి మాత్రం రోజూ వచ్చి విమర్శలు చేస్తూనే ఉండేది. తుని, నీ ఇంటిపై సొరకాయలు పెరుగుతున్నాయి. ఇప్పుడు సొరకాయల బరువుకు నీ ఇల్లు కూలిపోతే ఎక్కడుంటావు? నేను చెప్పాను కదా, ఇల్లు కూలిపోతుంది. నన్ను విమర్శలు చేయకుండా ఎలా ఉండమంటావు చెప్పు? చిచ్చు, నువ్వు విమర్శలు చేయడం మానేసి నా ఆలోచనను చూడు. నా సొరకాయల గురించి బాధపడకు. నీ విమర్శల కంటే నా ఆలోచన బలమైంది. నువ్వు ఊపిరి తీసుకునేంత శ్రమ నేను దీనికి పెట్టను. కొన్ని రోజులకే సొరకాయలు పండడం మొదలైంది. తుని ఇంటిపైన పండిన సొరకాయల్ని చూసి గ్రామమంతా ఆశ్చర్యపోయింది. సొరకాయలు పండడంతో తుని ఇంటికి ఎండ తగలక ఇల్లు కూడా చల్లగా మారింది. బుజ్జి, చూసావా, మనం విజయం సాధించాం. ఇప్పుడు మనకు సొరకాయలు ఉచితంగా దొరుకుతున్నాయి. ఇల్లు కూడా చల్లగా ఉంది. ఇకపై ఎండ మనకు శత్రువు కాదు. బుజ్జి పిచ్చుక సొరకాయ పట్టుకుని దాన్ని ముద్దు పెట్టుకుంటూ, అమ్మా, ఈ సొరకాయ చాలా పెద్దది. దీంతో 2 కూరలు, ఒక హల్వా చేయొచ్చు. ఈ సొరకాయ మనకు డబ్బులు కూడా ఇస్తుంది. నేను ఈ సొరకాయకు ఒక పేరు పెడతాను. చిచ్చుకాకి సొరకాయల్ని చూసి అసూయతో బాధపడింది. చిచ్చుకాకి నవ్వుతూ అసూయతో, తుని, నీ సొరకాయలు చూస్తే నాకు భయం వేస్తుంది. అంత పెద్ద సొరకాయల్ని కొయ్యడం నీ వల్ల అవుతుందా? నేను కొయ్యడానికి సాయం చేయను. నాకు శ్రమ అంటే భయం. తుని, నువ్వు గొప్ప పని చేశావు. ఈ ఆలోచన గ్రామానికి పాఠం. సొరకాయలు చాలా బాగా పండాయి. బుజ్జి, సొరకాయలతో ఏం చేస్తావు? మహి అత్త, నేను సొరకాయలతో హల్వా చేస్తాను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఈ హల్వా చిచ్చు ఆంటీకి కూడా కొంచెం ఇస్తాను. అయ్యో, నాకు హల్వా వద్దులే. నాకు సొరకాయలతో భయం. తుని, ఈ ఆలోచన నాకు కూడా నేర్పించు. నా ఇంటిపై కూడా సొరకాయలు కావాలి. తుని పిచ్చుక తన స్నేహితులకు సొరకాయల్ని పెంచుతూ ఆనందంగా గడిపింది. ఇంటిపైన వ్యవసాయం చెయ్యాలనే తుని ఆలోచన గ్రామానికొక గొప్ప మార్పు తీసుకొచ్చింది. తుని పిచ్చుక ఇంటిపై పండిన సొరకాయల గురించి పక్క గ్రామాలకు కూడా తెలిసింది. ఆ సొరకాయల రుచి, పరిమాణం గురించి విని కొంతమంది పక్షులు వాటిని కొనుగోలు చేయడానికని తుని ఇంటికి వచ్చారు. ఆ రోజు చిచ్చుకాకి, లూసీ పావురం, చోటు చిలుక కూడా తుని ఇంటి దగ్గర ఉన్నారు. తుని, చూడు, పక్క గ్రామం నుండి కొత్త పక్షులొస్తున్నారు. నీ సొరకాయల గురించి విని వచ్చుంటారు. నీ వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. తుని, విజయం అంటే ఇదే. ఎండను కూడా లాభంగా మార్చావు. ఇప్పుడు సొరకాయల రేటు పెంచు. ఆ డబ్బు నీకు కావాలి. చిచ్చుకాకి అసూయను దాచుకుని, తుని, నువ్వు సొరకాయల్ని నాకు సగం ధరకే ఇవ్వాలి. నువ్వు పక్క గ్రామాలకు ఎక్కువ ధరకే అమ్మో. అప్పుడు నీకు లాభం వస్తుంది. అంతలో నలుగురు కొత్త పక్షులొచ్చారు. సింబా తుని వైపు చూస్తూ ఆశ్చర్యంగా, అబ్బో, ఈ ఇంటి పైన సొరకాయల తోట వింతగా ఉంది. ఎంత బాగా పంటాయి. ఏ సొరకాయలు అమ్మేది మీరేనా? అవును, మీరేనా పక్క గ్రామం నుండి వచ్చింది? సొరకాయలు కావాలా? తుని గారు, మేము మీ సొరకాయల గురించి విన్నాము. అవి రుచిగా ఉంటాయంట. నా భోజనానికి కొన్ని కావాలి. ఒక సొరకాయ ఎంత? చిచ్చుకాకి వెంటనే ముందుకొచ్చి, ఒక్క సొరకాయ 100 రూపాయలు. అది కూడా మీకు తక్కువ. ఈ సొరకాయలు అమృతం లాంటివి. చిచ్చు, నువ్వాగు. జానుగారు, 100 రూపాయలు కాదు, నిజాయితీగా 70 రూపాయలకే ఇస్తాను. చిచ్చుని పట్టించుకోవద్దు. తునిగారు, మీ నిజాయితీ గొప్పదే. నాకైతే 10 సొరకాయలు కావాలి. నా భార్య సొరకాయ హల్వా చాలా బాగా చేస్తుంది. బుజ్జి పిచ్చుక ఆనందంగా, అమ్మా, రేణుకు హల్వా చేయడం వచ్చా? మనం పోటీ పెడతాం. సొరకాయ హల్వా పోటీ. నాకే సొరకాయలు వద్దులే, చాక్లెట్లు కావాలి. బుజ్జి ఎప్పుడు చాక్లెట్లు పంచుతోంది? తుని పిచ్చుక నవ్వుతూ, రేణుగారు, తప్పకుండా 10 సొరకాయలు ఇస్తాను. సింబాగారు, మీకెన్ని కావాలి? నాకు 5 సొరకాయలు కావాలి. మీ తెలివైన ఆలోచన మాకు కూడా పాఠం. పక్క గ్రామంలో కూడా ఇలాంటి పంటలు వేయడానికి ప్రయత్నిస్తాం. తుని, చూసావా, నీ ఆలోచన